దేవాది దేవుడు, కరుణామయుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు చూపిన ప్రేమ, అనురాగాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని ప్రజల మనుగడ, జీవనశైలితో ముందుకు సాగటం ఎంతో అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మంజీరా హోటల్ సమావేశ మందిరంలో నిర్వహించిన క్రిస్మస్ హైట్రీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, ఏపీ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ డాక్టర్ ప్రతాప్ సిన్హా, రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ కె సుధీర్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రశాంతి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రవచనానికి గొప్ప వక్త అని, ఆయన ఏ సందేశాలు అయితే ప్రపంచానికి ఇచ్చారో అందరం నమ్మి ఆచరించాలని, అదే శాంతి సందేశమన్నారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ క్రీస్తు జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సునీల్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి జ్యోతి, ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు బిషప్ డాక్టర్ ప్రతాప్ సిన్హా, రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు డాక్టర్ కె సుధీర్ కుమార్, కాశీ నవీన్, గాలి సుబ్బరాజు, రెవరెండ్ పి టాటా విక్టర్, రెవరెండ్ ఎం విజయ్ సారథి, రెవరెండ్ ఏ మోజేష్ బాబు, ఎస్ ప్రకాష్, జి డానియల్ విల్సన్, పి సుందర్ రాజా, ఎంఎన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంలో కానీ ఎప్పుడైనా అక్కడికి సిమెంట్రీలకు వెళ్తే అక్కడ చాలా ఇబ్బందికరమైన వాతావరణం. అందరూ అడుగుతున్నది ఏంటంటే మాకు కొంచెం స్థలాలు పెంచండి. రాజమండ్రి సిటీలో కూడా చాలా ఇబ్బంది ఉంది. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఇబ్బంది కనపడతా ఉంది. ఈ సిమెంట్రీలు ఏదైతే క్రైస్తవ శ్మశాన వాటికలు ఉన్నాయో వాటికి సంబంధించి కొంత మేరకు కొత్తగా స్థలాలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందనేటువంటి మాటను కూడా నేను ప్రస్ఫుటంగా తెలియజేస్తూ, ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందనేటువంటి మాటని మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ సందర్భంగా మనందరం కలిసి ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాం. ఇక్కడి నుంచి మనం కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అనువుగా అందరం కలిసి యేసు ప్రభువుని స్తుతిస్తూ ఆయన మార్గంలో వెళతామనేటువంటి ప్రతిజ్ఞను చేసుకుని ఇక్కడి నుంచి బయటికి వెళదామనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది మీతో పాటు మాకు కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. సాధారణంగా డిసెంబర్ మాసం వచ్చిందంటే అది 25వ తారీఖు మాత్రమే కానక్కర్లేదు. 1వ తారీఖు నుంచి మళ్ళీ జనవరి 1 నూతన సంవత్సరం వచ్చే వరకు కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేటువంటి మహద్భాగ్యం ఆ దేవాది దేవుడు మాకు కూడా కల్పించారు. కానీ గత 5 సంవత్సరాలు మీరు చూసినట్లయితే జెరూసలేంకి వెళ్ళిన వారు సంఖ్య 1060కి పడిపోయింది. 2014-19లో 2000 పైన మనం రాయితీలు ఇచ్చి పంపిస్తే గత 5 సంవత్సరాలు వెళ్ళిన వారు 1000. మనం 945 చర్చిలకి, మరమ్మతులకి, చర్చిలోని ఇన్స్టిట్యూషన్స్కి ఆర్థిక సహకారం అందిస్తే గత 5 సంవత్సరాలు 88 చర్చిలకి వారు సహకారం అందించారు. అంటే వారు ఒక విధంగా మనకి అధికంగా వచ్చే సంక్షేమాన్ని దూరం చేశారు. మన ఏదో రూపంలో మనకి ఇచ్చే సంక్షేమాన్ని ఏదో ఒక సంక్షేమ పథకంలోని అనుసంధానం చేసేసి, ఎదిగో నీకు ఈ పథకం వస్తుంది కదా, ఇది నువ్వు పొందుతున్నావు కదా, చాలు అని చెప్పారు. ఈరోజు ఎన్డీఏగా మీకు మళ్ళా హామీ ఇస్తా ఉన్నాం, మీకు మీ హక్కుగా వచ్చే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఇస్తూ ప్రభుత్వ సంక్షేమం వేరేగా అందించే కార్యక్రమం మేము తీసుకుంటామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. సో రిలీజియన్లో మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన ఏ సందేశాన్ని అయితే ప్రపంచానికి ఇచ్చారో అదైతే అందరము నమ్మాలి, అందరం కూడా ఆచరించాలి. అదే శాంతి సందేశం. తన మరణానికి కారణమైన వాళ్ళ మీద ద్వేషం కానీ, పగ, ప్రతీకారం ఇలాంటివేవి కూడా ఆయన అడ్వకేట్ చేయలేదు. అది చేయకుండా వాళ్ళని క్షమించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని కూడా మనతో సమానంగా చూడాలి అనే సందేశాన్ని ఆయన మనందరికీ ఇవ్వడం జరిగింది. మనం ఎంత డెవలప్ అయినా కూడా ఒక సమాజం ప్రశాంతంగా ఉండాలి అంటే ఆ సమాజంలో శాంతి అనేది ఉండాలి, ప్రేమ ఉండాలి, క్షమాగుణం ఉండాలి.
ఫర్గివ్నెస్ ఉండాలి, కంపాషన్ ఉండాలి. ఇవన్నీ లేనప్పుడు ఆ సమాజంలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా సంతోషంగా ఉండలేరు.